వెల్కమ్ టు తెలుగు కథల వాకిలి ఛానల్. శోభన్ బాబు చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఒక హీరోయిన్కి ఫోన్ చేశారట. ఆ ఫోన్లో ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారట. ఆయన మాటల్లో ఎలాంటి అనారోగ్య సూచనలు కూడా కనిపించలేదట. కానీ ఆ ఫోన్ పెట్టేసిన కొన్ని గంటలకే శోభన్ బాబు ఇక లేరనే విషాద వార్త వచ్చింది. అసలు ఆ హీరోయిన్ ఎవరు? శోభన్ బాబు ఆమెతో ఏం మాట్లాడారు? ఆ చివరి ఫోన్ కాల్ వెనుక ఉన్న కథ ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత శోభన్ బాబు చెన్నైలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. సినిమా షూటింగులు లేవు, రోజు హడావుడి లేదు, కెమెరాలు మీడియా హంగామా లేదు. అయినా తన తోటి నటీనటులతో ఉన్న అనుబంధాన్ని మాత్రం ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. అప్పుడప్పుడు వారికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, జాగ్రత్తగా ఉండండి అంటూ యోగక్షేమాలు తెలుసుకునేవారని ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు గుర్తు చేసుకున్నారు. అలాంటి ఆత్మీయ సంబంధాల్లో ఒకటి హీరోయిన్ రాజశ్రీతో ఆయనకి ఉండేదని చెబుతారు. ఇక ఆయన జీవితంలోని చివరి రోజున జరిగిన సంఘటన ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. శోభన్ బాబు మరణించిన రోజు ఉదయం రాజశ్రీకి శోభన్ బాబు నుంచి ఫోన్ వచ్చిందట. ఒక్కసారి ఆలోచించండి, మనకు ఎంతో ఆప్తమైన వ్యక్తి ఫోన్ చేసి సాధారణంగా మాట్లాడతారు. అదే సమయంలో ఆయన జీవితంలో మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయని మనకు తెలియదు. రాజశ్రీ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. శోభన్ బాబు ఎప్పటిలాగే తన గంభీరమైన స్వరంతో ఆమెను పలకరించారట. ఎలా ఉన్నావు రాజశ్రీ, ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఆప్యాయంగా మాట్లాడారని ఆమె ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్న కథనాలు చెబుతున్నాయి. ఆ మాటల్లో ఎలాంటి ఆందోళన కనిపించలేదట. అనారోగ్యంగా ఉన్నట్లు కూడా అనిపించలేదట. అసలు తన జీవితంలోని చివరి రోజునే మాట్లాడుతున్నారని రాజశ్రీకి కూడా తెలియదట. ఆ ఫోన్ కాల్ సాధారణంగానే ముగిసిపోయింది. కానీ కొన్ని గంటల తర్వాత వచ్చిన వార్త మాత్రం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శోభన్ బాబు గుండెపోటుతో కన్నుమూశారన్న వార్త తెలిసింది. కొన్ని గంటల ముందు తనతో ఎంతో సాధారణంగా మాట్లాడిన వ్యక్తి ఇక లేరని తెలిసినప్పుడు రాజశ్రీ ఎంతగా షాక్కి గురై ఉంటారో ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫోన్ సంభాషణలో ఇది నా చివరి మాట అన్న భావన అసలు కనిపించలేదు. ఎలాంటి వీడ్కోలు మాటలు లేవు, ఎలాంటి అనుమానం కలిగించే మాటలు లేవు. అదే ఆత్మీయత, అదే గంభీరమైన స్వరం, అదే తోటి వ్యక్తి ఆరోగ్యం గురించి ఆరా తీసే స్వభావం. కానీ అదే ఆమెతో శోభన్ బాబు మాట్లాడిన చివరి సంభాషణగా మిగిలిపోయింది. ఇలాంటి సంఘటనలు మనకు ఒక విషయం గుర్తు చేస్తాయి. మన జీవితంలో చివరి క్షణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. శోభన్ బాబు తనకు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించేవారని ఆయనతో పరిచయం ఉన్నవారు గుర్తు చేసుకునేవారు. కొంతమంది నటులు ఆయన సలహాతో భూములు, ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టారని కూడా పలు కథనాల్లో ప్రస్తావించబడింది. ఆ రోజుల్లో సంపాదించిన డబ్బును సరైన విధంగా పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చని ఆయన చెప్పేవారని అంటారు. అందుకే శోభన్ బాబు గురించి మాట్లాడినప్పుడు హీరోగా మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా నడిపించాలో తెలిసిన వ్యక్తి అనే అభిప్రాయం కూడా కనిపిస్తుంది. మరి మీకు శోభన్ బాబు నటించిన సినిమాల్లో అత్యంత ఇష్టమైన సినిమా ఏది? కామెంట్లో సినిమా పేరు తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అరుదైన తెలుగు సినిమా జ్ఞాపకాలు, అప్పటి తారల జీవిత విశేషాల కోసం తెలుగు కథల వాకిలి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.